వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా వరకు ఫుడ్ అందరు ఇష్టంగా తింటారు, బట్ పిల్లల విషయానికి వస్తే ఫుడ్ అంటేనే నో అని చెప్తుంటారు. మనం ఎంత పోషక విలువలు ఉన్న ఫుడ్ పెట్టాలనుకుంటే వాళ్ళంతా దూరంగా పారిపోతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మన హెల్దీ అండ్ టేస్టీలో చాలా ఇంట్రెస్టింగ్గా చూడడానికి విజువల్ ఫీస్ట్ లాగా డిఫరెంట్ రెసిపీస్ చూపిస్తూనే ఉన్నాము. సో అలాంటి రెసిపీస్తో ఇవాళ కూడా రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో నిజంగా పిల్లలకి ఫుడ్ ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ పెడితే మంచిది? ఎందుకంటే ఏ ఫుడ్ పెట్టినా వాళ్ళకి ఇష్టంగా తినరు అనమాట, ఎక్కువ జంక్ ఫుడే ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి? సో వాళ్ళకి జంక్ ఫుడ్ ఎందుకు ఇష్టపడతారు అంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది అక్కడ యూస్ చేసే సాస్ కానీ మసాలాస్ కానీ. సో మనం కూడా ఇంట్లోనే అలాంటి మసాలాస్ ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకొని కొంచెం సాస్ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తారు, మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసి అండ్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉండాలి. మెయిన్లీ అంటే గ్రీన్గా పింక్గా పిల్లలకి ఆ కలర్లో చాలా ఇష్టపడతారు. సో అలా కలర్ఫుల్గా చేయడం అండ్ చాలా టేస్టీగా కూడా చేస్తే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి రా బనానా తవా ఫ్రై. ఓకే, రా బనానా తవా ఫ్రై అనమాట. సో బనానా చాలామంది ఫ్రై చేసుకుంటూ తింటుంటారు, చాలా వరకు కొంచెం డిఫరెంట్గా చేస్తావు, కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే మంచి స్నాక్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది అండ్ ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా. ఇందాక పిల్లల గురించి మాట్లాడిన చిన్నపిల్లలు చాలా ఈజీగా క్విక్గా తినేస్తారు అనమాట ఈ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, ఒక స్పూన్ కూడా. యా, ఫస్ట్ ఇందులో కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్. ఇందులో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు. సో ఫస్ట్ మ్యారినేషన్ లాగా మ్యారినేటెడ్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత గరం మసాలా, సాంబార్ పొడి. సో అరటిపండు తినొద్దని చాలామంది అంటారు డయాబెటిక్ పేషెంట్స్కి, బట్ అరటికాయ తినొచ్చా మరి వాళ్ళు? యా, అరటికాయ తినొచ్చు. అరటి పండు బాగా మగ్గాక అంటే బాగా రైప్ అయ్యాక అది ఏమవుతుంది అంటే గ్లిసమిక్ ఇండెక్స్ పెరుగుతుంది అందులో. ఓకే, దట్ ఈస్ ద రీజన్ డయాబెటిక్ పీపుల్కి వద్దు అని చెప్తాం. ఇలా ఉన్నప్పుడు గ్లిసమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో డీప్ ఫ్రైసే ఎక్కువగా తింటుంటారు టేస్టీగా చేసుకుంటామని, బట్ షాలో ఫ్రైస్ కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది. బట్ ఇది ఎలా చేస్తున్నావు? తవా ఫ్రై అన్నావు. యా, తవా ఫ్రై. నార్మల్లీ బనానాతో అందరూ బజ్జీస్ చేసుకుంటారు, కర్రీస్ ఎవరు ఎక్కువగా ఇష్టపడరు అని చెప్పేసి బజ్జీస్ చేసుకుంటూ ఉంటారు. అవును, మైసూర్లో చాలా స్పెషల్, రైనీ సీజన్ అవ్వగానే వాళ్ళు చాలా బజ్జీలు చేసుకుంటూ ఉంటారు. అరటికాయ బజ్జీలు. యా, అరటికాయ బజ్జీలు. సో అది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చాలా క్యాలరీస్ ఇంటేక్ అయిపోతుంది. సో తవా ఫ్రై కూడా సేమ్ అలాంటి టేస్టే వస్తుంది. ఓకే, ఎందుకంటే అక్కడ శనగపిండి ఎక్కువ వాడుతుంటారు, బట్ ఇక్కడ మనం వాడట్లేదు కదా. సో ఎలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది ఏంటి? సో కొంచెం క్రిస్పీ వస్తుంది. ఇది ఏంటి అంటే మ్యారినేషన్ చేసేసి ఇందులో డిప్ చేసి వేస్తాను. ఓకే, సో అప్పుడు ఆ మ్యారినేషన్ అంతా కూడా ముక్కలకు పట్టే ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అవును. ఓకే, సో ఇప్పుడు బనానా వేసేద్దాం ముక్కలు. సో చాలా వరకు నువ్వు తెచ్చే ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా ఉడికించి తీసుకొస్తావు కదా బాయిల్ చేసి, మరి ఇలా కొంచెం బాయిల్ చేస్తే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు కదా? యా, బట్ కొంచెం క్రంచీగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మోస్ట్లీ మనం చాలా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ చేస్తూనే ఉంటాం. సో అన్నీ కూడా బాయిలింగ్ పెడితే వాళ్ళకి సేమ్ టేస్ట్ వస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి డిఫరెంట్ టేస్టెస్ తగిలితే అప్పుడే వాళ్ళు తినడానికి బాగా ఇష్టపడతారు. సో ఇలా బాయిల్ చేయకపోతే కొంచెం క్రంచీనెస్ వస్తుంది అనమాట, క్రంచీగా తినొచ్చు. ఓకే, సో బాయిల్ చేసే ప్రాసెస్ అందరికీ తెలుసు. సో ఇలా చాలా మంది చేసుకోరు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఓకే, ఓకే, మీరు అందులోపు తవ్వని వేడి చేసేయండి. ఇది అప్పట్లోగా మ్యారినేట్ అయిపోతుంది చక్కగా. ఓకే, యా, కొద్దిగా ఆయిల్ ఇస్తారా? సో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను.
సో ఇది ఆల్ కండిషన్స్ వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా తినొచ్చు కదా? యా, అందరూ తినొచ్చు. ఓకే. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళు మరి ఎలాగా? అరటిపండు యాక్చువల్లీ అరటి కాయ కదా ఇది, సో ఇందులో క్యాలరీస్ తక్కువగానే ఉంటాయి కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఒబేస్ వాళ్ళు కూడా ఈజీగా ఒబేస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంకా మనం ఫ్రై చేసేసుకుందాం. నువ్వు అన్నట్టు చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ స్నాక్ ఆప్షన్ లాగా ఉందన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో చక్కగా రోస్ట్ అయిపోయాయి. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా, సర్వ్ చేసేసుకున్నాం. ఓకే. అండ్ అరోమా కూడా చాలా సూపర్గా వస్తుంది, నాన్ వెజ్ ఫ్రైకి వచ్చినట్టుగా. యా. ఓకే, లాస్ట్ ఇయర్ రా బనానా తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే. రా బనానా తవా ఫ్రై అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రా బనానా తవా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాంబార్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అరటికాయ ముక్కలు 1 కప్పు. రా బనానా తవా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నూనె, పసుపు, గరం మసాలా, సాంబార్ మసాలా, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అరటికాయ ముక్కలు కూడా వేసి కలిపిన తర్వాత కాసేపు మ్యారినేట్ చేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి మ్యారినేట్ చేసిన అరటి ముక్కలు వేసి 2 పక్కల షాలో ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రా బనానా తవా ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా బాగుంది. సో నాకు ఎలా ఉందంటే ఫిష్ ఫ్రై తిన్నట్టుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైతే చాలా సాఫ్ట్గా అయిపోయింది అరటికాయ కూడా అండ్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. అండ్ నువ్వు అన్నట్టు చాలా హెల్తీగా డీప్ ఫ్రై కాకుండా తవా ఫ్రై చేసాం కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది. సూపర్ స్నాక్స్ అనుకోవచ్చు. ఎవరైనా ఇలా చూస్తే దీన్ని తప్పకుండా డీప్ ఫ్రై చేసామని అనుకుంటారు, బట్ షాలో ఫ్రైలో కూడా చాలా బాగా టేస్ట్ వచ్చింది. అండ్ మ్యారినేషన్ మనం ఏదైతే పౌడర్స్ అని యాడ్ చేసామో బనానాకి చాలా మంచిగా పట్టేసాయి కూడా. కరెక్ట్. అండ్ సూపర్గా ఉంది. బజ్జీనే చేసుకోవాలి అరటికాయతో అన్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అనమాట. సో మన నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ స్పినాచ్ సూప్. ఓకే, మూంగ్ దాల్ స్పినాచ్ సూప్. అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ కామ్నెస్ని ఇస్తూ ఉంటుంది అనుకున్న సూప్ కాబట్టి. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు అనమాట. అండ్ మూంగ్ దాల్ కూడా నువ్వు ఉడకబెట్టి తీసుకొచ్చేసావు. ఉడకబెట్టి. పాలకూర ఎలాగో మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకటి పాలు, ఇంకొకటి 2 పాలే. సూప్ కదా, కొంచెం ఎక్కువ లిక్విడ్ ఫామ్ లో ఉండాలి. ఓకే. అండ్ పౌడర్ కూడా ఏదో తీసుకొచ్చి, ఇది కార్న్ ఫ్లోర్, ఒకటి ఉప్పు. సో కార్న్ ఫ్లోర్ అంటే మనకు కొంచెం సూపీ టేస్ట్ రావడానికి బాగుంటుంది అనమాట. నిజంగానే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అయితే, అదైతే చెప్పగలను. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే. సో ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేశాను కదా పెసరపప్పు, ఇంకొంచెం బాయిల్ చేయాలి దీన్ని. ఓకే. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ పెసరపప్పు, ఇందులోనే ఇంకొన్ని వాటర్ వేసి బాయిల్ చేద్దాం. ఓకే.
చాలు కదా. సో అది అలా బాయిల్ అవుతూ ఉంటుంది. నేను ఇంతలోపు కార్న్ఫ్లవర్ని కొంచెం పేస్ట్ లాగా చేస్తాను. ఓకేనా. సో కొన్ని వాటర్ కావాలి కదా. యా, కొన్ని వాటర్, కొంచెం కార్న్ఫ్లవర్. సో అందులో వేస్తే ఒకేసారి గడ్డలు కడుతుంది కదా, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వేయడానికి. కొన్ని వాటర్. సో బాగా సూప్ మంచి కన్సిస్టెన్సీ రావాలంటే కార్న్ఫ్లోర్ బాగా హెల్ప్ చేస్తుంది. కరెక్ట్. అండ్ మనం కొద్ది క్వాంటిటీనే వాడుతున్నాము, ఎక్కువ కూడా వాడట్లేదు. అండ్ ఇలా చేసుకుంటే నువ్వు అన్నట్టు అక్కడ ఉండలు కట్టకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే. అలాగే కొన్ని మిరియాలు కూడా దంచి పెట్టేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ పాలకూర. ఓకే. అండ్ యూజువలీ పెసరపప్పు అండ్ పాలకూర కాంబినేషన్ తీసుకోవచ్చా? చాలామంది పాలకూర కొన్ని వాటికి కాంట్రా ఇండికేషన్ అంటారు. యాక్చువల్లీ పాలకూర ఇంకా టమాటా రెండు మిక్స్ చేయకూడదు అనమాట. అదేంటి అంటే ఇంగ్రీడియంట్స్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అలా 2 కాంబినేషన్స్ తీసుకోవద్దు, ఇలా పప్పుతో తీసుకోవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చా మరి ఇది? యా, అంటే ఎవరికైతే బ్లడ్ ఈజీగా క్లాట్ అయిపోతుందో అలాంటి వాళ్ళు పాలకూరని అవాయిడ్ చేయాలి. ఓకే. సో యూజువల్లీ నువ్వు అన్నట్టు బ్లడ్ క్లాట్ ఈజీగా అయ్యే కండిషన్స్ ఏముంటాయి? మోస్ట్లీ హార్ట్ పేషెంట్స్కి, ఎవరైతే మిట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్స్ వాళ్ళు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే బ్లడ్ చాలా థిన్గా ఉండాలి అండ్ ఈజీగా పాస్ అయ్యేటట్టు ఉండాలి ఒక వాల్వ్ నుంచి ఒక వాల్వ్కి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయ్యే ఫుడ్స్, అంటే వైటమిన్ కే ఫుడ్స్ అన్ని కూడా బ్లడ్ క్లాట్ చేస్తుంది, అలాంటిది తీసుకోవద్దు. సో పాలకూర కూడా వైటమిన్ కే ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయాలి. ఓకే. సో చక్కగా పాలకూర కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్మాష్ చేద్దాం దాన్ని ఫస్ట్. ఓకే. సో మనకు సూప్ అనగానే అలాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ. యా. చక్కగా స్మాష్ అయిపోయింది. ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసాం కదా, అది నువ్వు వేస్తుంటే నేను అలా కలుపుతూ ఉంటాను. ఓకే. అలాగే కొంచెం ఉప్పు, ఇంకొక స్పూన్. సో అలా కార్న్ఫ్లోర్ వేయగానే ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. అలాగే మిరియాలు. ఓకే పల్లవి, సో చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసుకుందాం. ఓకే. యా. ఓకే. వావ్. ఓకే. సో ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనా? యా, సర్వ్ చేసేసుకుందాం.
సో అంతేనా ఇంకా? యా అంతే లాస్య, మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ రెడీ అయిపోయింది. మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మూంగ్ దాల్ స్పినాచ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అరకప్పు, పాలకూర అరకప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు, ఉప్పు తగినంత, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు. మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో పెసరపప్పు నీళ్లు పోసి కాసేపు ఉడికించుకోవాలి. 1 కప్లో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన పెసరపప్పులో పాలకూర వేసి కాస్త ఉడికాక మెత్తగా స్మాష్ చేసి కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ని వేసి తగినంత ఉప్పు, దంచిన మిరియాలు కూడా వేసి బాగా వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. చక్కగా పాలలో ఆ పెసరపప్పు ఫ్లేవర్ అండ్ పాలకూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంది. అంటే డిఫరెంట్ టేస్ట్ అనమాట. యూజువల్గా పెసరపప్పు పాలు కలిస్తే మనం స్వీట్ అనుకుంటాము, అంతే కదా. సో ఇలా పాలకూర వేసుకొని అండ్ సూప్ లాగా అంటే చాలా బాగుంది. అండ్ పాలు కూడా ఎక్కడ విరగకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నాం కాబట్టి చాలా సూపర్గా ఉంది. చాలా కామ్నెస్ని కూడా ఇస్తుంది సూప్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే హై న్యూట్రిషనల్ సూప్ అండ్ టేస్ట్ వైజ్గా చాలా బాగుంది. పాలకూర యాక్చువల్లీ మనం సూప్స్లలో ఎక్కువగా వేయం. పాలకూరతో సూప్ చేసుకుంటాం కానీ ఇలా సూప్లో పాలకూర అలా వేయము. బట్ చాలా జెల్ అయిపోయింది అందులో కూడా. ఓకే. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ టేస్ట్ని ఇస్తున్నాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో రా బనానా తవా ఫ్రై ఏదైతే ఉందో, రా బనానాలో వచ్చేసి క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, హై ఇన్ పొటాషియం అండ్ అలాగే బాడీలో ఫ్యాట్ని బర్న్ చేయడమే కాకుండా స్టమక్ అల్సర్, స్టమక్ క్రాంప్స్ ఉన్న వాళ్ళు కూడా రా బనానాని తీసుకోవచ్చు. మూంగ్ దాల్ స్పినాచ్ సూప్లో మూంగ్ దాల్ వచ్చేసి మంచి ప్రోటీన్, స్పినాచ్లో వైటమిన్ ఏ, వైటమిన్ కే అండ్ అలాగే ఐరన్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. పాలలో మనకు మంచి కాల్షియం, వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సో చక్కగా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న రెసిపీస్ అనమాట అండ్ మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.